పేరు ఆకుతోట రామారావు, ఆర్ఎస్ఎస్ ప్రచారకు, దక్షిణ మధ్య క్షేత్ర గోసేవ ప్రముఖ్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు సంయోజకు. ఈ సృష్టిలో గోమాత మహోత్కృష్టమైంది. సూర్యకేతును ఆడగలిగిన ఏకైక ప్రాణి ఈ సృష్టిలో గోమాత మాత్రమే. తద్వారా అత్యధికమైన సూర్యరశ్మిని గ్రహించి అమృతతుల్యమైన పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రాన్ని ప్రసాదించి ఈ భూమిని సుపోషణ చేస్తూ అమృతతుల్యమైనటువంటి పంచగవ్యాల ద్వారా మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కాబట్టి గోమాత ఒకవైపున ఆధ్యాత్మికంగా, మరొక వైపున ఆరోగ్యపరంగా, ఇంకో వైపున ఆర్థికంగా, వైజ్ఞానికంగా, పర్యావరణ పరంగా, వాస్తు, ఇలా అన్ని రకాలు కూడా మన కుటుంబాన్ని, రైతును, గ్రామాన్ని, దేశాన్ని, సంస్థని అందరినీ కాపాడేటువంటిది ఈ గోమాత మాత్రమే. అందువల్ల ఈ గోమాత ఎప్పటివరకైతే రైతు దగ్గర, గ్రామంలో, దేశంలో ఉన్నాయో అప్పటి వరకు ఈ దేశం సుభిక్షంగా ఉంది. ఈ గోమాతను వదిలేసిన కారణంగానే అనేక రకాల అరిష్టాలు వస్తున్నాయి. అందుకని దేశమంతా ఇప్పుడు గోరక్షణ కోసమని గోసేవలో మన రాష్ట్రీయ స్వయంసేవ సంఘం, అనేక సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఆ క్రమంలో దేశమంతా చేసేటువంటి ఈ నేపథ్యం లోపల ఇందూరులో కూడా గోసేవా సమితిని ఇందూరు గోసేవా సమితిని ఏర్పాటు చేసి ప్రతి ఆదివారం గోసేవా కార్యక్రమాలు జరగడం, అంతేకాకుండా ఈ పవిత్రమైన వినాయక నవరాత్రుల సందర్భంగా ఇక్కడ ఇంత గో సంబంధమైనటువంటి మంటపాన్ని ఏర్పాటు చేసి ఒకవైపున గోమహత్యము, ఇంకోవైపున మన తోటి సమాజానికి, పేదలకు చేయవలసినటువంటి సేవా కార్యక్రమాలు, వీటన్నిటిని రూపొందించి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. అభినందనీయం. దీంతో పాటుగా ఈ గోమాత గురించి మన తోటి వాళ్ళకి, అదే మాదిరిగా విద్యార్థులకి, యువకులకి, తల్లులకు, సోదరీమణులకు చెప్పాల్సిన అవసరం ఉంది. దానికోసమని దేశమంతా గో విజ్ఞాన పరీక్షలు, గో మహాత్యాన్ని గురించి పరీక్షలు ఏర్పాటు చేశాం. మన తెలంగాణలో సెప్టెంబర్ 15 నుంచి 30 వరకు ఈ గో విజ్ఞాన పరీక్షలు జరుగుతాయి. ఇప్పుడు మనం కూడా దీంట్లో పాల్గొని భాగస్వాములై ఈ గో విజ్ఞాన పరీక్షలు కూడా విజయవంతంగా నిర్వహించి ఈ గోమాత్యాన్ని, సందేశాన్ని విద్యార్థులకు, యువకులకి, తల్లులకి అందరికీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. జై గోమాత. జై జై గోమాత. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. గోమాతా కీ జై. భారతీయ ఆస్తిక, ధార్మిక, సనాతన హిందూ భక్తులందరికీ తెలియజేయమనగా గావ సర్వస్య మాతరః అని వేదం చెబుతుంది. అటువంటి గోవు మన తల్లి, మనకు తల్లి, వాళ్ళ తల్లి, వాళ్లకు తల్లి, పార్వతీ పరమేశ్వరు జగత్తు తల్లి, అందరికీ తల్లి గోవు. అటువంటి గోవు 33 కోట్ల దేవతల సమూహము ఆ గోవు యొక్క శరీరంలో ఉంటాయి. ఆవు యొక్క 5 పదార్థాలు కూడా చాలా శ్రేష్టమైనవి. దాన్ని పంచగవ్యాలంటారు. ఆ పంచగవ్యాల వల్ల మనిషి యొక్క శరీరంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రుగ్మతలు, వ్యాధులు తొలగిపోతాయి. ఆ గోవు ఒక్క గోవును రక్షిస్తే 1000 మంది ప్రాణులను మనం రక్షించినట్లుగా మనకు వేదశాస్త్ర పురాణాలు చెప్తున్నాయి. అటువంటి గోమాతను రక్షించడానికి ఇందూరు గో సమితి, 4 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యకర్తలు, గోసేవకులు అందరూ కూడా ఈ గణపతి నవరాత్రోత్సవాల్లో పాల్గొనడము, గోమాత యొక్క మహాత్మ్యాన్ని తెలియజేయడము, అందరూ కూడా గోవును సేవించుకోవాలి, గోవును పోషించుకోవాలి. తద్వారా దేశాన్ని, భారతీయ సనాతన ధర్మాన్ని మనం రక్షించబడతామని చెప్పి అందరికీ ముక్తకంఠంగా తెలియజేస్తున్నా. జై బోలో గోమాతాకి, సనాతన ధర్మకి జై. పత్రిక పాండురంగారావు, इंदौर जिला गोसेवा प्रमुख, राष्ट्रीय स्वयं सेवक संघ। घावों में अग्रता संतु, घावों में संतु पृष्ठता, घावों में हृदय संतु, घावं మధ్యే వచామ్యం. శ్రీకృష్ణ పరమాత్మ అంటుండు, నా ముందట గోవులు ఉండాలి, నా వెనుకల గోవులు ఉండాలి, నా పక్కన గోవులు ఉండాలి, వాటి మధ్యలో నేను ఉండాలి అని అన్నాడు. కానీ ఇప్పటి పరిస్థితుల్లో
నా ముందట డబ్బులు ఉండాలి, పక్కకు డబ్బులు ఉండాలి, నేను వాటి మధ్యలో ఉండాలి అనే ధోరణిలో సమాజం బతికిడుస్తుంది. ఆవు సృష్టిలో ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ ఇచ్చేది గోమాత మాత్రమే. సమాజంలో రైతులు పెస్టిసైడ్ కెమికల్ వ్యవసాయానికి దగ్గరై గోమాతకు దూరమయ్యారు. ఇప్పుడు పరిస్థితుల్లో అనారోగ్యంతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. ఆవుని నమ్ముకుంటే అనారోగ్యంకు దూరం కావచ్చు. 25 సంవత్సరాల నుంచి గోసేవ గోపోషణ చేస్తున్నాను. ఇప్పటి వరకు హాస్పిటల్ దవాఖానా చుట్టూ వెళ్ళలేదు, నేను బెడ్ మీదకి కూడా వెళ్ళలే. అది గోమాత కృప అని నేను భావిస్తున్నాను. జై గోమాత, జై జై గోమాత. భారత్ మాత. అనేటటువంటిది హిందూ సంప్రదాయం చెప్తున్నది. భారతీయ సనాతన ధర్మం ప్రకారం ఆవును ఇంట్లోకి తీసుకొచ్చేటటువంటి ఒక పద్ధతి. ఆవు ఒకసారి ఇంట్లోకి వచ్చింది అంటే సమస్త దోషాలు కూడా తొలగిపోయి అక్కడ అందరికీ కూడా శుభాలు చేకూరుతాయి అనేటటువంటిది మన సనాతన సంప్రదాయం, హిందూ సంస్కృతిలో ఉన్నటువంటి విషయం. ఈ భూమి మీద ఒకే ఒక జీవి ఆక్సిజన్ పీల్చుకొని ఆక్సిజన్ను ఇచ్చేటటువంటి జీవి ఏదైనా ఉంది అంటే అది కేవలం గోమాత మాత్రమే. గావో విశ్వస్య మాతరః అన్నారు. ఈ ఆవు ప్రపంచానికే తల్లి, విశ్వానికే తల్లి. కాబట్టి ఈ యొక్క తల్లిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైనా సరే ఈ భూమికి ఏమి అవసరం అంటే వర్షం అవసరం. వర్షం పడితేనే భూమిపైన పంటలు పండుతాయి. చరాచర సృష్టి అంతా కూడా సౌభాగ్యంగా ఉంటుంది. మరి ఆ వర్షాలు కురవనప్పుడు ఋత్వికులు, యతులు, మునులు, ఋషులు అందరూ కూడా యజ్ఞాలు చేస్తారు. యజ్ఞం చేసి వర్షాన్ని ఆహ్వానిస్తారు. ఆ యజ్ఞం చేయాలంటే, ఆ యజ్ఞం యొక్క స్థలాన్ని శుద్ధి చేయాలంటే కేవలం గోమయముతోని, ఆవు పేడతోని, ఆ విధంగా ఆవు నుంచి వచ్చినటువంటి 5 వస్తువులు, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, వాటితో వచ్చినటువంటి ఆ యొక్క వస్తువులతో ఆ యజ్ఞం చేసి ఆ విధంగా ఈ యొక్క సృష్టికి, జగత్ కళ్యాణానికి అవసరమైనటువంటి ఆ యొక్క వర్షాన్ని ఆహ్వానిస్తారు ఆ యొక్క యజ్ఞం ద్వారా. ఆవుకు మనము ఏదైతే దానా పెడతామో అది మనము ఎవరిని ఉద్దేశించి, ఏ భగవంతునికి ఉద్దేశించి దానా ఇస్తామో అది ఆవుకు పెడితే ఆ యొక్క దానా ఆ భగవంతునికి చెందుతుంది. అగ్నిలో వేసేటటువంటి ప్రతి వస్తువు, ఆ హవిస్సులు తీసుకోవడానికి అగ్నిదేవుడు, ఆయన భార్య అయినటువంటి స్వాహాదేవి ఏ విధంగానైతే ఆ హవిస్సులు తీసుకెళ్ళి ఆ భగవంతునికి సమర్పిస్తారో, ఆవుకు ఆ విధంగా దానా పెట్టినట్లయితే
ఆ విధంగా ఆ భగవంతుడు తృప్తి చెందుతాడు అనేటటువంటిది మన యొక్క హిందూ ధర్మం చెప్తున్నది. ఆ యొక్క గోమాతను కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎప్పుడైతే వాళ్ళు కూడా వాళ్ళ వ్యాపారాలు అన్నీ కూడా కొద్దిసేపు పక్కకు పెట్టి దేశం ధర్మం అనేటటువంటి ఆలోచనతోని ఇంత గొప్ప కార్యాన్ని ఈ యొక్క చేస్తున్నందుకు వాళ్ళకు
గోమాత రక్షణార్థం సనాతన ధర్మ రక్షణార్థం విశేషేణ భారతీయ సనాతన ధర్మ పరిరక్షణార్థం యథాశక్తి పూజాం కరిష్యే. నమః శివాయ నమః శివాయ. మనపై అభిమానంతో ఈ కార్యక్రమాన్ని గుర్తించేందుకు మరొకసారి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. యువజన సంఘం అందరికీ తెలుసు, అన్న ఎక్కడ ఉంటే చిన్న అక్కడ ఉంటారన్నట్టుగా మన యువజన సంఘం అధ్యక్షుడు ప్రభాకర్ వారిని వేదికపైకి రావాల్సిందిగా సాధారణంగా అయ్యా యువజన సంఘం అంటే విశ్వనాథంగా వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానించారు వాళ్ళకి. అలాగే మా వైసభ ప్రధాన కార్యదర్శి ఇల్లందుల సుధాకర్ గారిని వేదికపైకి రావాల్సిందిగా. జై గణేష్, జై గణేష్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత. శ్రీ వైశ్యరత్న గణేష్ మండలి 101వ వార్షికోత్సవ ప్రసాద్ పార్టీకి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసిన శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అన్నగారికి, నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు పట్టణ సంఘం అధ్యక్షులు శ్రీ కొండ వీరశంకర్ గుప్తా గారికి, ప్రధాన కార్యదర్శి శ్రీ కల్పా సంపత్ గారికి, వివిధ అనుబంధ సంస్థల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు మరియు శ్రీ వైశ్య సేవా సంఘం గణేష్ మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కన్వీనర్, కోశాధికారి గారులకు, శ్రీ కన్యాక పరమేశ్వరి యువజన సంఘం దుబ్బ గణేష్ మండలి అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, ఉత్సవ కన్వీనర్, కోశాధికారి గారులకు నా యొక్క హృదయపూర్వక స్వాగతం. నన్ను ఏకగ్రీవంగా ఈ 101వ ఉత్సవాలకు అధ్యక్షుడిగా ఎన్నుకున్న వైశ్యభవన్ శ్రీ నగరేశ్వర దేవాలయ కమిటీ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మరియు నా వెన్ను తట్టి ప్రోత్సహిస్తున్న, నాకు అన్ని విధాలుగా మేము మా బాడీ కొత్తగా ఉన్నా కానీ మాకు చందాలకు కానీ అన్నిటికీ కానీ వివేకానంద గుప్తా గారు మరియు మన పెద్ది సాయిబాబు గారు, ముఖ్యంగా మా వైశ్యభవన్ కమిటీ అధ్యక్షులు చంద్రు ధర్మేందర్ గారు వారి సలహాలు సూచనలు అమూల్యమైనగా మాకు ఇస్తూ
మరియు మా ఇల్లెందుల సుధాకర్ గారి అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ముఖ్యంగా ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ చందాదారులకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మరియు ఇందూరు నగర వైశ్య ప్రముఖులందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మరియు దైవభక్తి మరియు వైశ్యుల ఐక్యత ప్రధానమైనటువంటి ఈ గణేష్ ఉత్సవాలకు వైశ్యరత్న గణేష్ మండలి శతాబ్ది దాటి 100 సంవత్సరాలు దాటి 101వ సంవత్సరం అంటే 2వ శతాబ్దిలో మొదటి సంవత్సరంలో అడుగుపెట్టినటువంటి భారతదేశంలోనే, దక్షిణ భారతదేశంలోనే 2వది ఏకైక గణేష్ మండలి. బాలాపూర్ మరియు ఖైరతాబాద్ మరియు లాల్ బాగ్ ఇవన్నిటికంటే ప్రత్యేకమైనటువంటిది ఈ గణపతి. ఆనాడు బాలగంగాధర్ తిలక్ గారు మన దేశ ఐక్యతకు, హిందువుల ఐక్యతకు, మరి దేశం విచ్ఛిన్నం కాకుండా మనమందరం రక్షించబడాలని వారు ప్రారంభించినటువంటి ఈ గణేష్ ఉత్సవాలు నేటికి ఎంతో బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ దేశభక్తి, దైవభక్తి మరియు వివిధ సంఘాల, కులాల మరియు ఆధ్యాత్మికమైనటువంటి ఐక్యత కోసం ఏర్పాటు చేసేటువంటిది ఈ గణేష్ ఉత్సవాలు. దానిలోనే భాగంగా ఇక్కడ చందు దమ్మయ్య గారు 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినటువంటిది. ఆయన కూడా ఒక మన ఆధ్యాత్మికవేత్తగా మరియు మన యొక్క భక్తులందరినీ మరియు ఏకతాటిపై వైశ్యులను కూడా ఏకతాటిపై, హిందువులను ఏకతాటిపై తెచ్చినటువంటి హిందువులు గడ్డ మీద పుట్టేటటువంటి వాడు ఆ మహాత్ముడు. అవి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. అట్లాగే మనం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఇంట్లో గణేశుని పెట్టుకుంటాం, మరియు మందిరంలో కూడా గణేష్ దగ్గరికి వెళ్తాం. మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి? మరి మండపాలలో ఏమిటి ప్రత్యేకత? మన ఐక్యత కోసమే ఇదంతా. ఇప్పుడు మున్ముందు ఎన్నో మనకు ఛాలెంజెస్ ఉన్నాయి హిందూ ధర్మానికి, భారతదేశానికి. వాటి కోసమే స్థాపించినటువంటిది. మనకు బిర్యానీలు, చట్నీలు, ఇడ్లీల కోసం కాదు మనకు పెట్టినటువంటిది గణేష్ మండలి. మనకు ఐక్యత కోసం, అందులో మా వైశ్యుల ఐక్యత కోసం నిజామాబాద్ గడ్డపై నగరేశ్వరుని సన్నిధిలో పుట్టినటువంటిది ఈ వైశ్యరత్న గణేష్ మండలి. అట్లాగే ఆధ్యాత్మికవేత్త మరియు దానకరుడితో సమానము, మరియు పాలకులలో శ్రీమన్నారాయణ వలె రామచంద్రుడు వంటి వ్యక్తి, మరియు అట్లాగే దానములో కర్ణుడు, మరియు తన మణిమలో అక్షయ పాత్ర ఉంది. అటువంటి వ్యక్తిని మేము ఈరోజు మన పాలకుడైనటువంటి మన ధన్పాల్ సూర్యనారాయణ గారు మన సమక్షంలో ఉండడం, రావడము మనకెంతో శుభసూచకము. ఇట్లాంటి వ్యక్తులు మన హిందూ గడ్డపై పుట్టడం మనకెంతో గర్వకారణం. ఆయన నిత్యము దానం చేస్తూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. సహాయం ఎంత చేస్తాడంటే ఆయన జాతి కానీ, కులం కానీ, మతం కానీ, బంధువుని కానీ చూడకుండా మా దగ్గరికి వచ్చి వస్త్రాలు కొనని ఒక్క రాజు కూడా తన వ్యాపారం గురించి చెప్పడు, కానీ దానం చేస్తూనే ఉంటాడు. అట్లాంటి గొప్ప వ్యక్తి మా వైశ్యరత్న గణేష్ మండలికి వచ్చినటువంటి వ్యక్తి. ఆయనే వైశ్యరత్నము, నిజామాబాద్ వైశ్యరత్నము. మా తెలంగాణలో కూడా ఆయనకు వైశ్యరత్న రావాలని చెప్పేసి మేమంతా వైశ్యరత్న గణేష్ మండలి హిందువుల యొక్క వైశ్యులంతా మేము సభాముఖంగా కోరుకుంటాము. ఆ గజానను కూడా దీన్ని మనకు సక్సెస్ చేస్తాడంటే దాన్ని ఇస్తాడని చెప్పేసి మేము కూడా అన్నవారి సమక్షంలో వారికి కోరుకుంటున్నాం. అట్లాగే ఇంత పెద్ద కార్యక్రమం ఇక్కడ జరగాలంటే 100 సంవత్సరాలు, ఎన్నో కమిటీలు, 100 కమిటీలు ఎంతో వాళ్ళు కష్టపడి ఎన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ వచ్చాడు. ఈ సంవత్సరం మాకు అందరి దయ వలన, అందరి ఆశీర్వాదం వలన, వైశ్యవన్ నగరేశ్వర మందిర పెద్దల వలన మాకు వచ్చినటువంటిది ఈ అవకాశం. అట్లాగే దేవతలు ఏదైతే మన సముద్రాన్ని చిలకగా ఆవు పుట్టింది. 100 సంవత్సరాలు ఈ వైశ్యరత్న గణేష్ మండలి చిలకగా ఈసారి గోమాత వచ్చింది. ఎంతో గొప్పతనం అది. ఈ గోమాత గొప్పతనాన్ని వైశ్యరత్న గణేష్ మండలి హిందూ ధార్మిక పద్ధతిలో తెలుపుతున్నాను. అందుకోసమే భక్తులారా, మన ఐక్యత కోసమే ఈ యొక్క గణేష్ ఉత్సవాలు, మన యొక్క ధార్మికత కోసమే ఈ గణేష్ ఉత్సవాలు, మన దేశాన్ని కాపాడడం కోసమే ఈ గణేష్ ఉత్సవాలు. డీజేలు కాదు, జేజేలు కాదు. మనకు కావాల్సింది ఐక్యత, దేశభక్తి, దైవభక్తి, ఇవన్నీ మనకు కావాల్సింది. అట్లాంటి మరి ఈ గడ్డ పైన మన సూర్యనారాయణ అన్నగారు ఉండడం, మన వైశ్యులలో కూడా ఉండడం, అంత ధర్మాత్ముడు, అంత గొప్ప వ్యక్తి ఉండడం మన ధరించదగ్గ విషయం.
बोल गजानन भगवान की, विघ्नेश्वर भगवान की, वैश्यरत्न गणेश मंडली की, वासवी कन्यका परमेश्वरी माता की, नगरेश्वर भगवान की। गणपति बप्पा गणपति बप्पा जय श्री राम गो माता की भारत माता की सनातन धर्म की దయచేసి అందరూ వేదికని ఖాళీ చేయండి. ఆర్యవైశ్య ముద్దుబిడ్డ మన తన్పాల్ సూరన్న గారికి ఫస్ట్ థింగ్ మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైశ్యులకు, వివిధ సంఘాల అధ్యక్ష, కార్యదర్శి, కోశాధికారులకు, అలాగే గణేష్ మండలి నిర్వహిస్తున్నటువంటి వివిధ గణేష్ మండప పిహెచ్డీలకు అందరికీ కూడా మా యొక్క గణేష్ నవరాత్రి శుభాకాంక్షలు. అలాగే ఈ వారము అన్న 14వ తారీఖు శనివారము మన వైశ్య సేవా సంఘం గణేష్ మండలి తరఫున కిషన్గంజ్లో ఆర్యవైశ్య యువజన సంఘం తరఫున ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి వైశ్య సేవా సంఘం గణేష్ మండలి 80వ వార్షికోత్సవ ఉత్సవాలకు గాను ప్రసాద్ పార్టీని శనివారం రాత్రి 10:30కు మేము నిర్వహించడం జరుగుతుంది. కావున ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రముఖులకు అందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి, మీరందరూ ఇలాగే అందరూ వచ్చి మాకు సహకరించి మాకు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. అయితే ఈసారి మేము 80వ గణపతి నవరాత్రి ఉత్సవాలకు విశిష్టత ఏది పెట్టామంటే శివోద్భవం, అంటే శివుని జననం ఎలా జరిగింది అనే శివపురాణంలో నుంచి ఒక చిన్న కాన్సెప్ట్ని తీసుకొని మేము ఈసారి ప్రజల్లో ఒక చిన్న అవగాహన కల్పించాలని. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సనాతన ధర్మం వైపు కానీ చిన్న చూపు చూడడం జరుగుతుంది. అంటే సనాతన ధర్మం పైన అవగాహన లేకపోవడం కానీ, ఎక్కువ పట్టించుకోకపోవడం కానీ జరుగుతుంది. అటువంటివి జరగకుండా ఇన్ ఫ్యూచర్ భవిష్యత్తులో అటువంటి ఏవి జరగకుండా ఉండడానికి, అలాగే ప్రజల్లో ఒక అవగాహన తీసుకురావడానికి చిన్న కాన్సెప్ట్ని మా తరఫున మేము ఈసారి ప్రవేశపెట్టడం జరిగింది. ఈరోజు ప్రసాద్ పార్టీ మనకు ఈ ఆనవాయితీ అనేక దశాబ్దాల నుండి మనం జరుపుకుంటా ఉన్నాం. ఈ ప్రసాద్ పార్టీ వేదిక మీదున్న వైశ్యరత్న గణేష్ మండలి అధ్యక్షులు గోమాత రమేష్ గారికి, తన ఇంటి పేరే గోమాత పెట్టుకున్నారంటే ఆయన డెడికేషన్కి మనం అందరం కూడా చప్పట్లు కొట్టాల్సింది. 24 గంటలు గోసేవలో గోకు ఏదైనా ఎక్కడ ఏ చిన్న ఇబ్బంది కలిగినా నేనున్నా అనే రమేష్ అన్న గారికి, కార్యదర్శి ప్రసాద్ గారికి, మరియు కమిటీ సభ్యులందరికీ, వేదిక మీదున్న మన వైశ్య వివిధ సంఘాల అధ్యక్షులకు, కార్యదర్శులకు మరియు కమిటీ సభ్యులకు, వివిధ గణేష్ మండపాల అధ్యక్ష, కార్యదర్శులు, కమిటీ సభ్యులకు
వేదిక ముందున్న వైశ్య సోదరులకు అందరికీ కూడా గణేష్ నవరాత్రి పండుగ శుభాకాంక్షలు, శుభాభినందనలు. అద్భుతమైన ఆలోచన. 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరంలో ఈరోజు దేశంలో కావలసిన ముఖ్యంగా సనాతన ధర్మ అభివృద్ధి, గో అభివృద్ధి, మన హిందూ ధర్మ అభివృద్ధి, ఇవన్నీ కూడా చాలా అవసరం. ఏదైతే బాలగంగాధర తిలక్ గారు ఆంగ్లేయుల పరిపాలనలో హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవ కార్యక్రమాలు ఈరోజు దేశవ్యాప్తంగా కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అస్సాం నుండి గుజరాత్ వరకు ఏ నగరంలో చూసినా, ఏ వీధిలో చూసినా గణపయ్య నామస్మరణం. సంవత్సరంలో మనం అనేక హిందూ పండుగలు మనం జరుపుకుంటూ ఉంటాం. కానీ అన్నింటిలో కన్నా అతి ముఖ్యమైన పండుగ ఈ గణేష్ చవితి, గణేష్ నవరాత్రులు. ఎందుకంటే ఈ 10 రోజులు మన సోదరులు సోదరిమణులు మండపాలకు అలంకరణ, మండపాలలో మన హిందూ ధర్మ పద్ధతిలో గణేశుడి పూజా కార్యక్రమాలు, హోమాలు, యాగాలు, అన్నదాన కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. ఏదైతే తిలక్ గారు హిందూ ఐక్యత గురించి ప్రారంభించిన ఈ గణేష్ ఉత్సవాలు మళ్ళీ ఒక్కసారి హిందువులో ఐక్యత కావాల్సిన అవసరం ఎంతైనా ఉందో అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా భారతదేశంలో హిందువులపైన జరుగుతున్న దాడులు కానీ, హిందూ మహిళలపైన జరుగుతున్న అఘాయిత్యాలు కానీ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజే ఇక్కడి నుంచి పక్కనే బోయిగలిలో ఒక గణేష్ మండపానికి డ్యామేజ్ చేయడం జరిగింది. తక్షణమే సోదరుడు ప్రభాకర్ తోటి నేను మల్లారం నుంచి వస్తూ ఉంటే ఆ విషయం తెలుగుని అక్కడ పోయినాం. పోలీసు సిపి గారికి గట్టిగా కూడా చెప్పడం జరిగింది, దీనికి బాధ్యులైన వారు ఎటువంటి వాళ్ళైనా కానీ అరెస్టు చేసి కఠినమైన శిక్ష విధించాలని నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఎక్కడ చూస్తే అక్కడ హిందువుల పైన దాడులు మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక్కసారి ఏదైతే ఈ నవరాత్రులలో మనము ఎక్కడ చూస్తే అక్కడ హిందువులందరూ కూడా ఐక్యమత్యంగా మన ఉత్సవాలు ఇది చేసుకుంటా ఉన్నామో, భవిష్యత్తులో కూడా హిందువులందరూ కూడా ఇదే విధమైన ఐక్యమత్యం ఉండాలని మీ అందరికీ కూడా నేను చేతులెత్తి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఏ హిందువుకైనా కానీ చిన్నపాటి ఏదైనా కానీ ఒక ఇబ్బంది కలిగితే మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే భారతదేశం అంటే ఒక ఆధ్యాత్మికతకు, ఒక సనాతన ధర్మానికి భారతదేశం నిలయం. ప్రపంచమంతా కూడా ఈరోజు భారతదేశం వైపు చూస్తూ ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు ఇలా యుద్ధ వాతావరణం, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి గత 2 సంవత్సరాల నుండి. కానీ భారతదేశంలో ఉన్న మన సనాతన ధర్మ గొప్పతనం ఏంటిదంటే ఈరోజు మనము సుస్థిరమైన మన ధర్మము ముందుకు సాగుతూ ఉంది. అనేక మంది దీనికి ఇబ్బంది కలిగించినా కానీ మన ధర్మంలో ఉన్న గొప్పతనం అది. కానీ చెడుని మనం చూస్తూ ఊరుకుంటే మాత్రం సరిపోదు. మన కళ్ళ ముందు జరిగితే మనం ఏమీ చేయలేకుంటే మాత్రం అది కూడా మనం తప్పు కిందికి వస్తాం. కనుక మనం అందరం కూడా ఐక్యమత్యంగా ఉండి సనాతన ధర్మ అభివృద్ధిలో, సనాతన ధర్మం ముందుకు నడిపించడానికి మనమందరం కూడా దాంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ముఖ్యంగా అదే విధమైన ఏదైతే మనము ఐక్యమత్యం కోరుకుంటా ఉన్నామో
ఇందూరు నగరంలో కూడా వైశ్యులందరం కూడా కలిసికట్టుగా ఉండాలని నేను ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. వైశ్యుల ఐక్యమత్యం అంటే సిద్దిపేట అంటారు, కానీ భవిష్యత్తులో కొద్ది రోజులలోనే కొద్ది నెలల్లోనే మన ఇందూరు నగరం పేరు రావాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా గణేశుడి ఆశీర్వాదము మన పైన మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని, వైశ్యులందరూ కూడా తమ తమ వ్యాపారాలలో మీ ప్రొఫెషనల్లో అభివృద్ధి చెందాలని, రాజకీయంగా కూడా నేను గణపతి సన్నిధానంలో చెప్తా ఉన్నా, రాజకీయంగా కూడా అందరూ కూడా ఎదగాలని నేను కోరుకుంటా ఉన్నా. భవిష్యత్తులో వైశ్యులు నాకు పోటీ అయినా పర్వాలేదు, నాకు పోటీకి వచ్చినా నేను సంతోషపడతా. ఎవరికి ఏ యుగం ఉంటే వాళ్ళు వస్తారు. ఎందుకంటే మనము ధర్మాన్ని నిలబెట్టే వాళ్ళం, ధర్మాన్ని ఆచరించే వాళ్ళం. మనమందరం కూడా వైశ్యులందరం కూడా ఇతర సమాజానికి మనం ఒక దిశానిర్దేశం చూపే వాళ్ళము ఉండాలని, ఇవన్నీ కూడా మనం ఏమి తీసుకురాలేదు, ఏమి కొండపోము, మంచి చెడు తప్ప. భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశము దేశానికి సమాజానికి మనకున్న దాంట్లో సహకారం చేయాలి. దాంట్లో మనం ముందు వరుసలో ఉంటాం. ఇంకా మనకు భగవంతుడు ఇచ్చిన తర్వాత ఆ దాన ధర్మాల్ని సమాజ సేవకి ఇంకా ఎక్కువ చేయాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. మరి ఒక్కసారి హిందువుల అందరం కూడా ఐక్యమత్యంగా ఉంటూ మనకి ఏ ఆపద కలిగినా, పక్క వాళ్ళకి కలిగినా, ఎవరు కలిగినా మన కుటుంబంలోనే ఆపద కలిగినట్టు భావించి మనమందరం కూడా సిద్ధంగా ఉండాలని మరి ఒక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, అద్భుతమైన 101 అంటేనే చెప్పాడు గత సంవత్సరం 100. ఇక లోపలికి వెళ్తే ఒక మందిరంకి వెళ్ళినట్లున్నది. ఆర్ఎస్ఎస్ గురించి చెప్పాలంటే ఈరోజు భారతదేశం ధర్మం ఇంత పటిష్టంగా ఉందంటే, భారతీయత ఇంత పటిష్టంగా ఉందంటే ఆ మూలాలు ఆర్ఎస్ఎస్. లేకుంటే మనము ఈ విధంగా ఇంత ఉత్సాహంగా ఇంత కలిసిమెలిసి చేసుకునే అవకాశాలు ఉండేది కాదు. ప్రపంచంలోనే ఇటువంటి ఉత్సవాలు ఇట్లా కలిసిమెలిసి